హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గరికి రెడ్మీ నోట్ 9 మొబైల్ డిస్ప్లే లైటింగ్ రావట్లేదని వేరే షాప్ అతను మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి, మొబైల్ లోపలైతే గ్రాఫిక్ వస్తుంది కానీ లైటింగ్ ఏమాత్రం కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ ఆయన చాలా ట్రై చేశాడంట, అంటే బోర్డు మొత్తం సర్వీస్ చేసి చూశాడు, మాత్రం రెస్పాన్స్ లేదన్న అని మనకు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ మొబైల్ మనం రిపేర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ చెకింగ్ మొదలు పెడుతున్నాను. మనకి డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి ఏవైతే లైటింగ్ లైన్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా వస్తున్నాయా లేదా అని మనం చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ ప్రాసెస్లోనే మనకు ఒకటి అర్థమైంది. మనకి ఇక్కడ ఒక లైన్ మిస్ కావడం జరిగింది. అక్కడ ఓఎల్ వస్తుంది, అంటే జిఆర్ వాల్యూ ఏమాత్రం రావట్లేదు. అంటే అది ఒకటి రావట్లేదా, ఇంకా ఏమన్నా రావట్లేదని చెక్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఐసీ సైడ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైతే పవర్ ఐసీ దగ్గర నుంచి మెయిన్ వోల్టేజ్ లైటింగ్ ఐస్కి రావడం జరుగుతుందో ఆ లైన్ షార్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ లైన్ చెక్ చేయడానికి లైటింగ్ ఐస్ రిమూవ్ చేసి చెక్ చేశాను. మేము గమనించినట్లయితే రిమూవ్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చార్ట్ రిమూవ్ అయిపోయింది. అంటే మనకి ఇక్కడ ఐడెంటిఫై అయింది ఏంటంటే లైటింగ్ ఐస్ బర్న్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ లైటింగ్ ఐస్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒకసారి గమనించినట్లయితే చార్ట్ పోయింది. అంటే మనకి తగిన జిఆర్ కూడా, అంటే వాల్యూ కూడా కరెక్ట్గా మనకి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వాల్యూస్ మొత్తం కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. బోర్డు మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బోర్డుకి ఫిట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఓకే, మొబైల్ ఆన్ అయిపోయింది. డిస్ప్లే లైటింగ్ కూడా రావడం జరిగింది. నేనైతే మొబైల్ నీట్గా క్లియర్ అయిందని నేను అనుకున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కావండి, మా దగ్గర 100% సొల్యూషన్ దొరుకుతుంది. మొబైల్ మొత్తం నీట్గా ఆన్ అయిపోయింది. ఒకసారి గమనించండి, ఎలాంటి లో లీకేజ్ కూడా లేకుండా మొబైల్ నీట్గా ఆన్ అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కావండి. ఆల్మోస్ట్ టచ్ కూడా వర్క్ అయిపోతుంది. టచ్ కూడా నీట్గా వర్క్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కాండి. మా దగ్గర 100% సొల్యూషన్ మీకు కన్ఫామ్గా ది బెస్ట్ సర్వీస్ మేము ఇవ్వగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.